సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫోరం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క సర్వీస్ రిజిస్టర్లను ఈ సర్వీస్ రిజిస్టర్లుగా మార్చేటటువంటి వెబ్సైట్ని ఎనేబుల్ చేయడం జరిగింది. అయితే ఈ రకంగా డీటెయిల్స్ ఎంటర్ చేయడం అనేది పాక్షికంగా మాత్రమే జరిగింది. దాదాపు మనకు జీవోలో పేర్కొన్న విధంగా 27 జూన్ 2018 ఇచ్చిన 99 జీవోలో పేర్కొన్న విధంగా దాదాపు మనం ఈ సర్వీస్ రిజిస్టర్లో దాదాపు 12 రకాల పార్ట్స్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్ట్ 1ని మాత్రమే ఈ సర్వీస్ బుక్లో ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ పార్ట్ 1 దీనిలో ఏ డీటెయిల్స్ అడుగుతారనేది ఆల్రెడీ మీకు మీ దగ్గర వాట్సాప్లో వీటిలో జీవో కాపీలు ఆల్రెడీ మీ దగ్గర ఉండే ఉంటాయి. మీరు ఈ జీవో కాపీలో 99 27/6/2018 ఈ జీవోని కాపీ మీ దగ్గర పెట్టుకొని, లేదు అంటే చాలామంది ఈ సర్వీస్ రిజిస్టర్ కోసం ఈ డీటెయిల్స్ ఏం అడుగుతున్నారని చెప్పని ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో ఒక పేజీలో తయారు చేసి ఉంచారు. దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఆ ఫైల్ లింక్ను కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి పోనీ దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్నా పర్వాలేదు. లేదు అంటే ఈ జీవో కాపీలో 2, 3, 4 ఈ 3 పేజీలు మీరు ప్రింట్ తీసుకున్నట్లయితే వీటిల్లో ఉన్న పర్సనల్ డీటెయిల్స్లోనే ఆ వెబ్సైట్లో కూడా అడుగుతారు, అక్కడ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఎప్పుడైతే మనం రెడీగా పెట్టుకున్నామో వెంటనే మనం నెట్ సెంటర్కి వెళ్ళిన తర్వాత టైం టేకింగ్ కాకుండా వెంటనే పూర్తి చేసుకోవడానికి ఉంటుంది. మన డీడీఓ వెబ్సైట్లో కూడా డీడీఓ లాగిన్లో కూడా డ్రాయింగ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. త్వరగా ఈ డీటెయిల్స్ని అప్డేట్ చేయించండి అని చెప్పని, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని చెప్పని వాళ్ళకు కూడా మనకి మెసేజ్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ లాగిన్లో కూడా సేమ్ ఇదే మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అయితే దీని ద్వారా చాలామంది ఎంప్లాయీస్కి ట్రెజరీ వెబ్సైట్లో వాళ్ళ పేర్లు అనేవి కొంత తప్పులు ఉన్నాయి. అక్కడక్కడ ఏదో ఒక అక్షరం మిస్ అవ్వడం, లేకపోతే పేరు 2-3 వర్డ్స్ చేంజింగో, లేకపోతే ఇటువంటి మిస్టేక్స్ ఏమన్నా కూడా మనం ఇప్పుడు ఈ సర్వీస్ రిజిస్టర్లో అప్డేట్ అయితే చేస్తే ఆటోమేటిక్గా ఈ హెచ్ఆర్ఎంఎస్ ట్రెజరీ వెబ్సైట్లో కూడా మారిపోతాయి. అది వీరు చెప్పేటటువంటి విషయం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఇంతకుముందు ఏమన్నా తప్పులు మీకు అనిపించినట్లున్నా, లేకపోతే ఇప్పుడు వాళ్ళు అడిగే కొత్త డీటెయిల్స్ ఉన్నా సరే వాటిలన్నింటిని కూడా జాగ్రత్తగా ముందుగా జీవో 99 ప్రకారం 2, 3, 4 పేజీల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని రాసి పెట్టుకుని పూర్తి చేయడానికి సిద్ధంగా దగ్గర ఉంచుకోండి. ఒకసారి ఈ సర్వీస్ రిజిస్టర్ వెబ్సైట్ను ఒకసారి చూద్దాం. ఈ సర్వీస్ రిజిస్టర్లో దాదాపు వాళ్ళు లాగిన్ కూడా ఇచ్చారు. వాళ్ళ లాగిన్ ఎట్లా ఇచ్చారంటే మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది. మీరు హెచ్ఆర్ఎంఎస్ మీ ట్రెజరీ ఐడిని బట్టి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఒకటి జనరేట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు తెలియకపోయి ఉంటే కనుక ఈ cfms.ap.gov.in ఈ వెబ్సైట్లో మనకు మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని తెలుసుకోవడం కుదురుతుంది. ఒకవేళ మీకు ఇదంతా కష్టంగా ఉంటే కనుక నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఎంప్లాయీ ఐడి అని సెర్చ్ చేసినట్లయితే వచ్చే లింక్స్లో ఆ సెర్చ్ రిజల్ట్స్లో ఉన్న ఫస్ట్ సెర్చ్ రిజల్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఎంటర్ ఓల్డ్ హెచ్ఆర్ఎంఎస్ ఎంప్లాయీ ఐడి అంటే వేరేది ఏది కాదు, మీ యొక్క ట్రెజరీ ఐడి. ఇక్కడ చూడండి, ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తాను నేను. ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి మీ ట్రెజరీ ఐడికి సంబంధించి మీ సిఎఫ్ఎంఎస్ లాగిన్, ఇది ట్రెజరీ ఐడి. దాని ఎదురుగా మీ సిఎఫ్ఎంఎస్ లాగిన్ ఐడి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా ఈ లింక్ను ఉపయోగించి, ఈ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీరు గూగుల్ సెర్చ్లోనే చేసుకున్నా పర్వాలేదు, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఓకే, ఇప్పుడు అట్లాగే చూడండి, మనం ఎప్పుడైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేస్తామో ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ విల్ బి
పాపులేటెడ్ బేస్డ్ ఆన్ ద సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్డ్. మీరు ఏ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేశారో ఆ సిఎఫ్ఎంఎస్ ఐడికి ఆల్రెడీ ట్యాగ్ చేసి ఉన్నటువంటి మీ యొక్క మ్యాపింగ్ చేస్తున్నటువంటి మీ యొక్క మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది మొబైల్ నెంబర్ ఫీల్డ్లో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్, మొబైల్ నెంబర్ చేంజ్ విల్ బీ అలౌడ్ ఓన్లీ వన్స్. మీరు ఇంతకుముందు చాలామంది కొంత మొబైల్ తీసుకోవడం, మార్చేసుకోవడం, మొబైల్ పోయిందని చెప్పిన కొత్త నెంబర్ తీసుకోవడం అట్లా ఏమి చేయొద్దు. మీకంటూ ఒక పర్మనెంట్ మొబైల్ నెంబర్ పెట్టుకోండి. ఆ పర్మనెంట్ నెంబర్ మొబైల్ నెంబర్ని ఒకవేళ పోతే సిమ్ వెంటనే ఇస్తారు, కొత్త సిమ్ వెంటనే ఇస్తారు. కాబట్టి అదే సిమ్ మీరు అదే నెంబర్ని మెయింటైన్ చేయండి. ఒక నెంబర్ని పర్మనెంట్ నెంబర్గా, మొబైల్ నెంబర్గా మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్, క్లిక్ ఆన్ జనరేట్ ఓటీపీ. మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే అది మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. కింద నోట్ కూడా ఇచ్చారు చూడండి. ఈ డీటెయిల్స్ అనేవి హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అప్డేషన్ కోసం, మీ డీటెయిల్స్ ఏమైనా తప్పులు ఉంటే అప్డేషన్ కోసం ఇది ప్రొవైడ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సర్వీస్ బుక్లో ఇది రెండు రకాలుగా అనమాట. హెచ్ఆర్ఎంఎస్ వెబ్సైట్ అప్డేషన్ కోసం ప్లస్ ఈ సర్వీస్ బుక్లో పార్ట్ 1ని పూర్తి చేయడం. ఈ రెండు రకాలుగానే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ పని మీరు పూర్తి చేసుకోండి. నా యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన వెంటనే నా మొబైల్ నెంబర్ వచ్చేసింది. ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చింది. నేనేమి ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా అక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసింది. ఎంటర్ చేసిన దాని కింద జనరేట్ ఓటీపీ అని ఉంది. దాని మీద మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మన మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీని ఈ ఓటీపీ ఫీల్డ్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ తప్పుగా ఉంది, ఈ మొబైల్ నెంబర్ నా పర్మనెంట్ మొబైల్ నెంబర్ కాదు, వేరేది ఇంకా పర్మనెంట్గా నేను వేరేది ఉంచుకోవాలనుకుంటున్నాను అని అనుకుంటే కనుక అక్కడ మీ కొత్త మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇలా ఎంటర్ చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మార్చడం అనేది ఒక్కసారికి మాత్రమే వాళ్ళు అవకాశం ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో అది ఏమన్నా చేంజ్ చేస్తారా లేదా అనేది తర్వాత విషయం. ప్రస్తుతం వీళ్ళు చెప్పిన విషయం ప్రకారం ఒక ఎంప్లాయ్ యొక్క మొబైల్ నెంబర్ని ఈ సిఎఫ్ఎంఎస్కి మ్యాపింగ్ చేయబడినటువంటి మొబైల్ నెంబర్ని ఒక్కసారి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సో మీరు మార్చుకోవాలనుకుంటే ఒక్కసారి ఇప్పుడే మార్చుకోండి. లేదు మీకు ఉన్న నెంబర్ ఇప్పుడున్న నెంబరే పర్మనెంట్ నెంబరు, దాన్ని ఏం ముట్టుకోవాల్సిన అవసరం లేదనుకుంటే అసలు ముట్టుకోవద్దు. అట్లా ఉంచేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఓటీపీ సెంట్ సక్సెస్ఫుల్లీ టు ది మొబైల్ నెంబర్ అని చెప్పినారు. ఈ మన పైన ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఒకవేళ ఏ కారణం చేత అయినా రాకపోతే సర్వర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈ బల్క్ ఎస్ఎంఎస్ కొంచెం లేట్ అటు ఇటు అవ్వచ్చు, ఎస్ఎంఎస్లు రావడం అనేది రాకపోయి ఉంటే కనుక జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మళ్ళీ కొత్త ఓటీపీ, మీకు ఇంతకుముందు వచ్చిన ఓటీపీ ఒకసారి ఇప్పుడు జనరేట్ ఓటీపీ కొట్టారు, ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఒకటి జనరేట్ అయి ఉంటుంది. మళ్ళీ కొడితే వేరే నెంబర్ జనరేట్ అవుతుంది. అంతేగాని అంతకుముందు ఉన్న ఓటీపీ 2-3 సార్లు రావడం అనేది ఉండదు. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ ఒక మెసేజ్ జనరేట్ అయ్యి ఉంది, అది రావాలి. నెక్స్ట్ మళ్ళీ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇంకొక ఓటీపీ జనరేట్ అవుతుంది, అది రావాలి. ఈ విధంగా మనం ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు వేరే ఓటీపీలు జనరేట్ అవుతాయి, అవి వస్తూ ఉంటాయి. ఏదైతే లేటెస్ట్ ఓటీపీ ఉందో ఆ లేటెస్ట్ ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితేనే మీకు లోపలికి లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. నాకు ఇంకా ఓటీపీ రాలేదు, మళ్ళీ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఓకే, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. వన్ 26417 ఇది నాకు వచ్చిన ఓటీపీ. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు పర్సనల్ డీటెయిల్స్, మీకు ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో పర్సనల్ డీటెయిల్స్ అలాగే వ్యూ అండ్ కన్ఫర్మ్, ఈ పర్సనల్ డీటెయిల్స్ని పూర్తిగా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి వ్యూ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా చూసుకోండి జాగ్రత్తగా. ఆల్ ద ఎంప్లాయీస్ నీడ్ టు సబ్మిట్ ద
దేర్ పర్సనల్ డీటెయిల్స్ బై క్లికింగ్ పర్సనల్ డీటెయిల్స్ మెనూ. ఈ పర్సనల్ డీటెయిల్స్ మెనూ క్లిక్ చేసి పూర్తి చేయండి. ఆఫ్టర్ సబ్మిటింగ్ ద డీటెయిల్స్ ఎంప్లాయ్ నీడ్ టు కన్ఫర్మ్ ద పర్సనల్ డేటా త్రూ బయోమెట్రిక్ అథెంటికేషన్. ఎప్పుడైతే డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ డీటెయిల్స్ని బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీ ఎవరి డీటెయిల్స్ పడితే వాళ్ళు వేరే వాళ్ళు మీ డీటెయిల్స్ని కొంతమంది ఏంటంటే ఒకళ్ళ డీటెయిల్స్ని ఇంకొకళ్ళు ఎంటర్ చేసేద్దాము, వాళ్ళు ఏవో తప్పులు చేసేద్దామని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ అది సాధ్యపడదు. ఎందుకనంటే ఇది బయోమెట్రిక్ అథెంటికేషన్కి కనెక్ట్ చేయబడింది. సబ్మిట్ చేసేటప్పుడు మీ బయోమెట్రిక్ అడుగుతుంది. మీ బయోమెట్రిక్ అడిగిన తర్వాతనే మాత్రమే సబ్మిట్ అయ్యి డీడీఓకి వెళుతుంది. సో మీరు మీ డీటెయిల్స్ వేరే వాళ్ళు పూర్తి చేయడం అనేది జరగదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే వేరే వాళ్ళు కూడా చేసేయచ్చు అథెంటికేషన్. ఎట్లా అంటే పర్సనల్ డీటెయిల్స్లో ఆధార్ నెంబర్ అడగడం జరిగింది. ఆధార్ నెంబర్ అనేది దాన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. మీ ఆధార్ నెంబర్కి బదులు వాళ్ళ ఆధార్ నెంబరు వేరేది ఏదైనా ఇచ్చేసుకుని అథెంటికేషన్ చేయొచ్చు. కానీ అంత సైకోలా చేసేవాళ్ళు అయితే ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. చూడండి. అట్లాగే నెక్స్ట్ ది కన్ఫర్మ్డ్ డీటెయిల్స్ విల్ బీ అవైలబుల్ ఇన్ ది రెస్పెక్టివ్ డీడీఓ లాగిన్ ఫర్ ఫర్దర్ యాక్షన్స్ కన్ఫర్మేషన్ ప్రాసెస్. ఇది మీరు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ డీడీఓకి వెళ్తుంది. డీడీఓలు వెరిఫై చేసి సబ్మిట్ చేస్తారు, కన్ఫర్మ్ చేస్తారు. అట్లాగే డీడీఓస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అవి తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే పార్ట్ 1 మాత్రం ఈ సర్వీస్ రిజిస్టర్లో పార్ట్ 1 మాత్రం ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఏది ఎనేబుల్ చేయడం జరిగిందో చూద్దాం ఒకసారి. చూడండి, మీకు పైన పేరు, మీ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి మీదే అవునా కాదా. మీదే అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చి మీ మొబైల్ నెంబర్ ఇచ్చారు కాబట్టి మీదే అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఆల్రెడీ వీటిలో కొన్ని మనం ఎడిట్ చేయాల్సిన ఫీల్డ్స్, ఎడిట్ చేయకుండా ఉండాల్సిన ఫీల్డ్స్. ఎడిట్ చేయకుండా ఉన్న ఫీల్డ్స్ ఆల్రెడీ వాళ్ళు డిజేబుల్ చేయడం జరిగింది. ఏమేమి డీటెయిల్స్ అడిగారో చూద్దాం. బేసిక్ డీటెయిల్స్, నేమ్. ఈ నేమ్ కొంతమందికి హెచ్ఆర్ఎంఎస్లో తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని సరి చేసుకోండి. నేమ్ ప్లేస్లో నేమ్నే ఇవ్వండి, సర్నేమ్ ప్లేస్లో సర్నేమ్నే, ఇంటి పేరుని మాత్రం ఇవ్వండి. అంతేగాని కొంతమంది నేమ్ ప్లేస్లో సర్నేమ్ కూడా కలిపేసి ఇస్తున్నారు. ఎందుకంటే సిఎస్సి డేటా ఎంట్రీలో అప్పుడప్పుడు ఈ పొరపాట్లు కూడా చూసాం మనం. ఎందుకనంటే చూడండి, మీ బయోమెట్రిక్ మీరు ట్యాబ్లో కూడా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు. ఏదన్నా పేరు ఉంటే పేరు ఉంటుంది, పేరు తర్వాత మళ్ళీ ఇనిషియల్ మళ్ళీ షార్ట్ చేసి ఉంటుంది. అట్లాగా 2 చోట్ల మీరు మెయింటైన్ చేయొద్దు. నేమ్ ఉన్న ప్లేస్లో మీ యొక్క పేరు మాత్రమే ఇవ్వండి. సర్నేమ్ ప్లేస్లో మీ యొక్క ఇంటి పేరుని మాత్రం ఇవ్వండి. ఈ ఇంటి పేరుని షార్ట్ చేసి మళ్ళీ నేమ్ ప్లేస్లో ఇవ్వడం అయితే వద్దు. అట్లా చేయకండి, అది అలా చేస్తే తప్పు. అట్లాగే మీ యొక్క జెండర్, అది కూడా ఏదైతే ఏమన్నా తప్పులు ఉంటే కనుక వాటిని కూడా సరి చేసుకోవచ్చు. అట్లాగే హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, ఈ 2 కూడా ఎడిట్ చేయకూడదు. ఎడిట్ చేయడానికి లేదు, అక్కడ వాళ్ళు ఎడిట్ చేయడానికి ఇవ్వలేదు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యారిషియల్ స్టేటస్, మీ యొక్క వివాహ స్థితి, పెళ్ళైతే కనుక ఎస్ అని, లేదంటే నో అని పెట్టండి. కేటగిరీ, మీ యొక్క కేటగిరీ. క్యాస్ట్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీలో మళ్ళీ సబ్ క్యాస్ట్ ఏదైతే అది, ఓసీలో అయితే అదర్స్ పెట్టి సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్, మీ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆల్రెడీ ఎంఆర్ఓలు మీ సేవలో మనం అప్లై చేసిన తర్వాత ఇచ్చే మన క్యాష్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇంతకుముందే మనం ఇచ్చిన డేటా ప్రకారం ఉంది. ఒకవేళ తప్పు ఉంటే సరి చేసుకోండి. అట్లాగే మన సర్వీస్లో జాయిన్ అయిన డేట్ ఆఫ్ సూపరాన్యుయేషన్ అంటే మీ యొక్క రిటైర్మెంట్ డేట్. దీన్ని ఎడిట్ చేయడానికి ఫీల్డ్గా లేదు, ఎందుకంటే అది ఆటో వాల్యూ. మీరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్లస్ 60 ఇయర్స్, మీరు పుట్టిన తేదీ నుంచి 60 సంవత్సరానికి రిటైర్ అవుతారు కాబట్టి ప్లస్ 60వ తేదీ ఏ రోజైతే ఆ మంత్ ఎండింగ్ డేట్ పెట్టుకుని ఆటోమేటిక్గా వస్తుంది. అది మీకు ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోగా వస్తుంది. ఆటో వాల్యూ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వస్తుంది. అట్లాగే పేరెంట్ డిపార్ట్మెంట్, ఇక్కడ పేరెంట్ డిపార్ట్మెంట్ అని ఎందుకు అడగడం జరిగిందంటే కొంతమంది ఫారిన్ సర్వీస్లో చేస్తూ ఉంటారు. అట్లా చేసేవాళ్ళు ఫుల్ అడిషనల్ ఛార్జీగా చేస్తూ ఉంటారు వేరే డిపార్ట్మెంట్కి సంబంధించి. సో
వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంటు మారుతూ ఉంటాయి. మనకు మాత్రం ESE 02 స్కూల్ ఎడ్యుకేషన్, ESE 02 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి. ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే చూద్దాం. నెక్స్ట్ ఈ విధంగా ఈ సర్వీస్ రూల్స్ అనేది, అట్లాగే పేరెంట్ డిపార్ట్మెంట్ అనేది, పేరెంట్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా అయితే మనం ఏదో ఉపయోగించినా ESE 02 మీద ఇస్తున్నాం. మరి అట్లా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఒకటి ఇచ్చారు కాబట్టి DDOలకి ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి మనం ఏం ఎంటర్ చేయాలనేది చూద్దాం. సో వెయిట్ అండ్ సీ. మనం సేవ్ చేయండి, ఇన్ఫర్మేషన్ సేవ్ చేయండి, అంతేగాని మనం ఒకసారి వెరిఫై చేసుకునేదాకా సబ్మిట్ చేయొద్దు. సబ్మిట్ చేసినా నష్టమేం లేదు. వాళ్ళ లెవెల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే మళ్ళీ మనకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ముందు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసుకొని సేవ్ చేసుకుని ఉంచండి. అట్లా సర్వీస్ రూల్స్, ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ప్రస్తుతానికి అయితే మనకి సర్వీస్ రూల్స్ లేవు. సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనే దాంట్లోనే ఉన్నట్టుగా ఉంటున్నాం. మరి అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఆ ఆప్షన్ కూడా అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఈ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అయితే క్లాస్ బ్రాంచ్ అనేది మనం థర్డ్ కేటగిరీ అనేది ఎంప్లాయీ కేటగిరీలోకి వస్తాము. సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీలో ఉంటాం. అట్లాగే సో ఇవన్నీ కూడా DDOస్కి సచిన్ DDOస్కి కన్సర్న్ DDOస్కి ట్రైనింగ్ పూర్తి లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ ఏం ఎంటర్ చేయాలనేది మనకు తెలుస్తుంది. అట్లాగే పోస్ట్ అండ్ ప్రజెంట్ పేరెంట్ డిపార్ట్మెంట్, ఇది మనకి ఇది కూడాను ప్రజెంట్ పోస్ట్ కేటగిరీ రెండు కూడా సెకండరీ టీచర్ పెట్టిన ఏదైతే మీ డెసిగ్నేషన్ ఏదైతే అది పెట్టేసుకోండి. అట్లాగే మీ DDO కోడ్ ఆల్రెడీ పాపప్ అవుతుంది, ఆల్రెడీ ఉంది, దీంట్లో ఉంది డీటెయిల్స్లో, ఇదేమీ మీరు ఎడిట్ చేయొద్దు. ఇది మీ DDO కోడ్. అలాగే నాన్ గెస్టెడ్ అయితే గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అయితే నాన్ గెస్టెడ్, ఏదైతే అది మీరు ఎంటర్ చేసుకోండి. అట్లాగే ఎంప్లాయీ ప్రజెంట్ స్టేటస్ టెంపరీ, ప్రొబేషనరీ, అప్రూవ్డ్ ప్రొబేషనరీ, ఫుల్ మెంబర్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే పర్మనెంట్ అయ్యి ఉన్నాం మనం. నెక్స్ట్ ఎంప్లాయీ ప్రజెంట్ వర్కింగ్ స్టేటస్ రెగ్యులర్. అట్లాగే స్టేట్ ప్లేస్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ గోదావరి, మండల్ అయితే మండల్, విలేజ్, పిన్ కోడ్, నేషనల్ ఆల్రెడీ ఇండియన్ అని ఉంది. అట్లాగే డిఫరెంట్ ఏబుల్డ్, ఎస్ అయితే ఎస్ పెడతారు, ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు అంటే ఏమీ లేకపోతే నో. ఏదైనా ఉంటే కనుక అవి సెలెక్ట్ చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ని మనం ఆర్థో అయితే కనుక ఆర్థోకి సంబంధించిన మీ పర్సంటేజ్ ఎంత, మెడికల్ సర్టిఫికెట్, అట్లాగే మీకు సంబంధించిన గార్డియన్, ఈ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్లని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్, అదర్ డీటెయిల్స్లో మీకు సంబంధించిన ఐడెంటిఫికేషన్ మార్క్స్, మీ SSC సర్టిఫికెట్లు ఏవైతే ఉంటాయో ఆ రెండు డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే మీ యొక్క హైట్, మీ యొక్క ఎత్తుని సెంటీమీటర్స్లో వేయాలి. అట్లాగే మీ యొక్క SSC 10th క్లాస్ సర్టిఫికేట్ని ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్కి సంబంధించిన ప్రూఫ్గా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లేదా SR కాపీలో కూడా మన మోల్స్కి సంబంధించిన డీటెయిల్స్ రాసి ఉంటాయి, దాన్ని ఎంటర్ చేసి సేవ్ చేసినా పర్లేదు. ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ అయితే వదిలేస్తామో ఆ డీటెయిల్స్ని ఎంటర్ చేయమని చెప్పని మనకి విండో వచ్చి పాపప్ డిస్ప్లే అయ్యి ఆ డీటెయిల్స్ పూర్తి చేసిన తర్వాత పూర్తిగా సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్. ఈ ఫోటో అప్లోడ్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీ యొక్క ప్రజెంట్ ఉన్న ఫోటో, అట్లాగే ఫోటో ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్, మీ ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్లో మీ దగ్గర ఆ ఫోటోగ్రాఫ్ ఉన్నా, లేదు అంటే మన SR మీద కొంతమంది అతికిస్తూ ఉంటారు, కొంతమంది మ్యాక్సిమం చాలామంది అతికిస్తూ ఉంటారు SR మీద, ఆ ఫోటోని స్కాన్ చేసుకుని అట్లాగే ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అట్లాగే రిటైర్ అయ్యేవాళ్ళు ఉంటే కనుక 12 మంత్స్లో రిటైర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ బిఫోర్ 12 మంత్స్ రిటైర్మెంట్కి బిఫోర్ 12 మంత్స్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఒక ఫోటో, అట్లాగే ఇదే సేమ్ మీతో పాటు మీ స్పౌజ్ని కూడా పక్కన నిలబెట్టి అదొక ఫోటో, దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా గవర్నమెంట్ దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్ అంటే తల్లి, తండ్రి, స్పౌస్, పిల్లలు, ఇంతవరకే.
ఒక మెన్ ఎంప్లాయ్ ఉంటే కనుక వాళ్ళు తల్లిని, తండ్రిని, స్పౌజ్ని, అట్లాగే పిల్లల్ని ఎంటర్ చేసుకుంటారు. ఇట్లాగే ఉమెన్ ఎంప్లాయ్కి కూడా సేమ్ ఇంతే, ఇంతవరకు ఎంటర్ చేయాలి. అంతేకాని నాకు చెల్లి ఉంది, చెల్లి పేరు లేదా తమ్ముడు పేరు, అక్క పేరు, ఇట్లా ఇవి ఎంటర్ చేయకూడదు. ఆల్రెడీ మీకు ఈ విషయం తెలుసు. కాకపోతే ఒకసారి ఎందుకైనా మంచిదని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు రిలేటివ్సే, మనకి రిలేషన్ ఉన్నవాళ్ళే, కానీ మనకు సంబంధించిన ఏమన్నా భవిష్యత్తులో మనకు సంబంధించిన బెనిఫిట్స్ ఎవరికైతే చెందాల్సి ఉంటుందో వాటికి సంబంధించిన డీటెయిల్స్గానే మనం లెక్కలోకి తీసుకోవాలి. సో తల్లి, తండ్రి, స్పౌస్, పిల్లలు, ఇంతవరకు మాత్రమే ఫ్యామిలీ డీటెయిల్స్లో ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఒక రో మాత్రమే ఎంటర్ చేయడానికి ఉంది. చివర్లో ఈ యాడ్ రో అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ రో మీద క్లిక్ చేస్తే ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే అంతమందికి సంబంధించిన యాడ్స్, ఆ రోస్ని యాడ్ చేసుకుని అంతమందికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి వీలుగా మనం తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా అంతే, పేరు, ఇంటి పేరు విడివిడిగా ఎంటర్ చేయండి. అట్లాగే మీతో వారికి గల సంబంధం, మీ యొక్క తండ్రి అయితే ఫాదర్, అట్లాగే మీ యొక్క మదర్ అయితే మదర్, స్పౌజ్ అయితే స్పౌజ్, అట్లాగే సన్ లేదా డాటర్, వీటికి సంబంధించిన డీటెయిల్స్. ఈజ్ అలైవ్, బ్రతికి ఉంటే ఎస్ పెడతారు, లేదు ఎక్స్పైర్డ్ అయ్యి ఉంటే కనుక నో పెడతారు. అట్లాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే వారి యొక్క ఆధార్ నెంబర్. మరి ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడిగారు. యాక్చువల్గా ఆధార్ డీటెయిల్స్ ప్రకారం, ఆధార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆధార్ నెంబర్ అడగకూడదు. అయితే ఈ ఆధార్ నెంబర్ ఫీల్డ్ ఉంచుతారా తీసేస్తారనేది తర్వాత విషయం. అయితే మన డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం కాబట్టి, గవర్నమెంట్కి ఇస్తున్నాం కాబట్టి, హైయర్ అథారిటీస్కి ఇస్తున్నాం కాబట్టి సో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఆధార్ నెంబర్ కూడా ఇవ్వండి. ఆధార్ నెంబర్, అట్లాగే వారి యొక్క మొబైల్ నెంబర్. స్పౌజ్ అయితే కనుక స్పౌజ్కి సంబంధించి మీతో స్పౌజ్ అయితే కనుక స్పౌజ్కి సంబంధించి ఈ డేట్ ఆఫ్ మ్యారేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా డేట్ ఆఫ్ మ్యారేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, వాళ్ళు ఎవరన్నా ఉద్యోగస్తులు అయి ఉంటే వాళ్ళు ఎటువంటి ఉద్యోగస్తులు, ఏం ఉద్యోగం లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, లేదు స్టేట్ గవర్నమెంట్, ఇట్లాగా ఇవన్నీ చూసుకుని సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే అక్కడ ఈజ్ అలైవ్ అని ఉంటే ఎస్ పెట్టుకుంటే ఓకే, నో పెట్టినప్పుడు అట్లయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. డేట్ ఆఫ్ డెత్ కూడా డిజేబుల్ అవుతుంది. అట్లాగే ఎలా పెట్టుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ విధంగా మనం చేసి ఈ రోస్ మనకి అవసరం లేదనుకుంటే కనుక ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అవుతాయి. ఈ విధంగా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. అట్లాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఇంతకుముందు ఫ్యామిలీ డీటెయిల్స్ లాగానే ఒక రో మాత్రమే కనబడుతుంది. మనం అవసరాన్ని బట్టి ఎన్ని రోస్ అవసరమైతే అన్ని రోస్ యాడ్ రోస్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేసుకుంటారు. అది క్వాలిఫికేషన్, ప్రస్తుతం ఉన్న ఫోర్స్లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్లో ఏ క్వాలిఫికేషన్ అయితే ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్రాంచ్ నేమ్, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, అట్లాగే అది ఏం స్కూలు లేదా కాలేజ్, యూనివర్సిటీ, లొకేషన్ డీటెయిల్స్, వాటి బోర్డు యొక్క లేదా యూనివర్సిటీ యొక్క లొకేషన్ డీటెయిల్స్. అదే బోర్డు అంటే యాక్చువల్గా మీరు ఎక్కడైతే చదివారో ఆ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆ కోర్సుకు సంబంధించిన కాపీ, ఆ కాపీని కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా మీకు ఎన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద డీటెయిల్స్లో అప్లోడ్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, మీ యొక్క స్థానిక స్థితి, మీరు లోకలా నాన్ లోకలా. మీరు లోకల్ అయితే లోకల్కి సంబంధించిన సర్టిఫికేట్ని, లేదు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ సంబంధించిన సర్టిఫికేట్ని, లేదు అంటే మన ఎస్ఆర్లో లోకల్ నాన్ లోకల్ అనేది రాయబడి ఉంటుంది. ఆ ఎంట్రీని కూడా, ఆ ఎంట్రీ ఉన్న పేజ్ని కూడా మనం ఇక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి. అట్లాగే అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్,
డీటెయిల్స్ని ఇక్కడ హౌస్ నెంబరు, స్ట్రీట్ 1, స్ట్రీట్ 2 ఈ డీటెయిల్స్ ఏం పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. మీ పర్మనెంట్ అడ్రస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇదే సేమ్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. కింద డీటెయిల్స్ ఏం అవసరం లేదు, పైన డీటెయిల్స్ ఆటోమేటిక్గా కిందకి కూడా అప్లై అవుతాయి. సేవ్ చేయండి. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరు, కమ్యూనికేషన్ అడ్రస్ వేరు అనుకుంటే పర్మనెంట్ అడ్రస్ ప్లేస్లో పర్మనెంట్ అడ్రస్ని ఇవ్వండి. కమ్యూనికేషన్ అడ్రస్ ప్లేస్లో మీ ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న అడ్రస్ని ఇక్కడ ఇచ్చి సేవ్ చేయండి. మ్యాక్సిమం 99% పర్మనెంట్ అడ్రస్ని ఇచ్చుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఎవరన్నా రెంట్కు ఉండి ఉన్న ప్లేస్లో అయితే కనుక 1 or 2 ఇయర్స్లో మారిపోవచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్డేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా అనవసరం. సో పర్మనెంట్ అడ్రస్ని ఇచ్చేసుకుంటే మంచిది. నెక్స్ట్ అట్లాగే మీ యొక్క హోమ్ టౌన్ సంబంధించిన డీటెయిల్స్, మీ హోమ్ టౌన్కి సంబంధించిన డీటెయిల్స్ని ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు చూడండి. మీ హోమ్ టౌన్కి సంబంధించిన డీటెయిల్స్ని ఒకేసారి సర్వీస్లో ఎంటర్ చేయడానికి, ఎడిట్ చేయడానికి ఉంటుందని చెప్పని ఇచ్చారు. ఇవి చూడండి, స్టేటు, డిస్ట్రిక్టు, మండలు, విలేజ్, పిన్ కోడ్, మీ దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్, మీ దగ్గరగా ఉన్న ఎయిర్పోర్ట్, మీ మొబైల్ అఫీషియల్ మొబైల్, అట్లాగే మొబైల్ నెంబర్, పర్సనల్ ఈమెయిల్ 1 అఫీషియల్, ఈమెయిల్ 2 పర్సనల్. ఇవి కూడా ఈ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేయాలి. నెక్స్ట్ అకౌంట్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము రెండు కూడా డిజేబుల్ చేసి ఉంచారు చూడండి. మనం ఐఎఫ్ఎస్సి కోడ్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఈ బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఉంటాయి. కాబట్టి ఈ డిస్ప్లే నెట్ స్లోగా ఉండటం వల్ల డిస్ప్లే అవ్వలేదు అనుకుంటాను. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అట్లాగే మీ యొక్క అకౌంట్ నెంబర్, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చూసారా, ఇక్కడ నెట్ స్లో ఉండడం వలన ప్రాబ్లం అయింది. లేదు అంటే చూడండి, మనం ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన వెంటనే బ్యాంక్ నేము, ఆ బ్రాంచ్ యొక్క పేరు రెండు కూడా వచ్చినాయి. అట్లాగే మీ యొక్క అకౌంట్ నెంబర్, అట్లాగే మీ పాస్బుక్ యొక్క మీ శాలరీ అకౌంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రంట్ పేజ్ని, అకౌంట్ నెంబర్ ఇచ్చాం కదా, అకౌంట్ తాలూకా ఫస్ట్ పేజీని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. అట్లాగే మీ యొక్క పాన్ నెంబర్ యొక్క డాక్యుమెంటు. నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్, సిపిఎస్ అయితే సిపిఎస్, పిఎఫ్ అయితే పిఎఫ్, మీకు సంబంధించిన ఏది రెలవెంట్గా ఉంటుందో సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే దాని యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్, పిఎఫ్కి సంబంధించిన మీ పిఎఫ్ నెంబర్ మెన్షన్ చేస్తూ ఉన్నటువంటి బాండ్ కానీ ఏదైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేయండి. అట్లాగే మీ ప్రాన్ నెంబరు ఇక్కడ మీ సిపిఎస్ ఎంప్లాయీస్కి అయితే ఇది ఎనేబుల్ అవుతుంది, దానికి సంబంధించిన డాక్యుమెంట్. అట్లాగే ఏపీజీఎల్ఐ నెంబరు, ఏపీజీఎల్ఐ బాండ్, ఇవి మనం ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ చేసిన తర్వాత అంతా ఓకే అనుకున్న తర్వాత, ఇది స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి అప్పుడే మీరు డీటెయిల్స్ని అప్పుడే సబ్మిట్ చేయొద్దు, జస్ట్ ఎంటర్ చేసి సేవ్ చేసి ఊరుకోండి. అట్లాగే వ్యూ అండ్ కన్ఫర్మ్ అని ఉంది కదా, ఇక్కడికి మీరు వెళ్ళినట్లయితే మీరు ఇప్పుడు ఏ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఎంటర్ చేసిన డీటెయిల్స్ మాత్రం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మీకు కన్ఫర్మ్ అని చేయమని ఒక ఆప్షన్ అయితే బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పటి వరకు కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ పూర్తిగా కంప్లీట్ చేయకపోతే ఆ బటన్ అనేది డిస్ప్లే అవ్వదు. సో ఈ విధంగా అట్లాగే మీరు సర్టిఫికేట్లు ఏమైనా పొరపాటు అప్లోడ్ చేసినా ఇక్కడ చూసుకోవచ్చు. క్యాష్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ ఈ ఎంప్లాయీకి సంబంధించిన క్యాష్ సర్టిఫికేట్ క్లిక్ టు వ్యూ మీద క్లిక్ చేస్తే ఆ క్యాష్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు అప్లోడ్ చేసిన డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత అవి డీడీఓకి వెళ్ళి డీడీఓలు వెరిఫై చేసుకుని వాళ్ళు సబ్మిట్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది ఫైనల్ అవుతాయి. ఈ విధంగా ఈ సర్వీస్ రిజిస్టర్లో పార్ట్ 1 అనేది పూర్తవుతుంది. ఇది సాధారణంగా ఒక రోజులో జరిగిపోయేది కాదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ప్రస్తుతానికి ఎలక్షన్ డ్యూటీస్ ఇవి కూడా ఉన్నాయి కాబట్టి నిదానంగా చేసుకుని, కాకపోతే మీకు మీ ఐడియాకు ఉన్నంత వరకు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకోండి. అంతేగాని కంగారు పడి చూసి కన్ఫామ్ అయితే చేయొద్దు. ఈ విధంగా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసి
సేవ్ చేసుకుని ఉంచుకుని వ్యూ కన్ఫర్మ్లోకి వెళ్ళి కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.